ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖపై స్పందించారు మంత్రి సీతక్క. తన మూలాలను ఎప్పుడూ మరచిపోలేదని చెప్పారు. జీవో నెంబర్ 49ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. మంత్రిగా ఉండి తమ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారని వివరించారు. ఆదివాసీల జోలికి వెళ్లవద్దని మంత్రి కొండా సురేఖ తాను అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కొందరు రాజకీయ నాయకుల అండతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్ప మిగతా వారెవరూ ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. ఓడియడం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిరు. రకరకాల శక్తులు రకరకాల వ్యక్తులు కుట్ర చేశారు. నేను నిరంతరం ప్రజల మనిషినే కాబట్టి ప్రజలు నన్ను గెలిపించారు. ఈరోజు ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగితే దాని మీద వెంటనే స్పందిస్తా ఉన్నాం. అధికారులను హెచ్చరిక చేస్తున్నాము. అధికారుల పనితీరు మార్చుకోవాలని చెప్తున్నాము. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది మరి ఆదివాసులను గిరిజనులను దళితులను లారీలతోటి తొక్కిచ్చి ఆడవాళ్ళను చిన్న మూడేళ్ల పిల్లలను కూడా తల్లి జైలుకు పోతే బయట పిల్లల్ని పెట్టి జైళ్ళలో పెట్టిరు. ఆదిలాబాద్లో ఖమ్మంలో మరి ఇదే జలగలంచలో చెట్లకు గట్టేసి కొట్టిన చరిత్ర వాళ్ళది. అప్పుడు ఇప్పుడు మేము ప్రజల పక్షాన ఉంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాము, అడవిని కాపాడుకుందాం. దున్నుకునే భూమి ఏదైతే ఉందో దాని జోలికి ఫారెస్ట్ వాళ్ళు రావద్దు, సాగులో ఉన్న భూమికి. అదేవిధంగా కొత్తది కూడా మనం అడవి కొట్టొద్దు అనేది ఇదే నినాదంతో ఆనాడు ప్రతిపక్షంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను అదే మాట్లాడినా. ఈరోజు కూడా ఫారెస్ట్ వాళ్ళు అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు. మా దృష్టికి వస్తే నేను కొండా సురేఖ గారు ఫారెస్ట్ శాఖ మంత్రి గారితో ఒక 3 సార్లు హైదరాబాద్ కేంద్రంగా చేసి అందరు ఎమ్మెల్యేలతోటి, అది ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు, ఇట్లా ఎమ్మెల్యేలతోటి మేము మీటింగ్ పెట్టించి ఫారెస్ట్ వాళ్ళ అత్యుత్సాహాలను కూడా నేను ప్రశ్నించడం జరిగింది. అదే రొయ్యూరు కాడ కూడా ఒక ఇష్యూ జరుగుతుంటే అక్కడికి ఫారెస్ట్ వాళ్ళు మా దృష్టికి చెప్పకుండా పోతే వెంటనే నాకు తెలియంగానే డిఎఫ్ఓకి ఫోన్ చేసి అట్లా తప్పు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిద్దాం, ఆ తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే చేద్దామని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు ఏమి అనేది లేదు. సిగ్గుపడాల్సింది ఎవరైనా ఉంటే బీఆర్ఎస్ నాయకులు సిగ్గుపడాలి. 10 ఏళ్ళు 100 ఎకరాల భూములు ఫారెస్ట్లో దున్నుకునే భూములు అరగోస పెట్టి చెట్లు మొక్కల పేరుతో ఆక్రమించుకున్నది వాళ్ళు, చెట్లకు గట్టేసి కొట్టింది వాళ్ళు, మరి జైళ్ళలో పెట్టింది వాళ్ళు, కింద బండబెట్టే కోయపోచగూడెంలో ఆదిలాబాద్లో కొట్టింది వాళ్ళు. ఇప్పటికి కూడా టీఆర్ఎస్ నాయకుడి భార్య ఒక రేంజర్గా ఉండి ఆమె ఇష్టానుసారంగా ఆదిలాబాద్లో జన్నారం ఆ ప్రాంతంలో చేస్తున్నది ఒక రేంజర్. ఇక్కడ మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో జరిగితే నాకు తెలవంగానే వెంటనే నేను సురేఖ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పియండి, చర్య తీసుకోండి అని చెప్పిన. అదే కాకుండా నేను ఆ నియోజకవర్గంలో లేకున్నా వెంటనే అక్కడ భద్రాచలం పిఓ గారితో మాట్లాడినా, డిఎఫ్ఓ గారితో మాట్లాడినా, ఇది కరెక్ట్ కాదు, మీరు ప్రజలకు అవేర్నెస్ కల్పించండి అని. కాబట్టి కొంతమంది సరే వాళ్లకు మావోయిస్ట్ పార్టీకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది ఏంది నాకు తెలియదు, ఆ లేఖ వాళ్ళదేనా కాదా కూడా నాకు తెలియదు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేసి 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ కోయ బిడ్డకు ఒక మంత్రి పదవి వచ్చింది. నాకు మంత్రి పదవి రాకముందు నన్ను ఓడియాలని ఉన్నారు. ఇళ్లలో ఉండి పదవులు అనుభవించి ఇళ్లలో ఉండి కేవలం ఓట్ల కోసం వచ్చి ఓట్లు అడిగిన వాళ్ళు ఏమో గొప్పోళ్ళు అవుతున్నారు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడ్డా.